నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలు 2027ను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు సమన్వయంతో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం. పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీ సోమవారం రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ధవళేశ్వరం సర్ అర్ధన్ కాటన్ బ్యారేజీ వద్ద కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రూరల్ నియోజకవర్గంలో 555 కుటుంబాలకు 5,31,75,000 రూపాయలను సీఎం సహాయ నిధి నుండి అందజేత. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర మంత్రులు కె నారాయణ, కందుల దుర్గేష్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే సన్నాహాలను వేగవంతం చేసింది. రాజమహేంద్రవరం మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్ పుష్కర ఏర్పాట్లపై విస్తృతంగా సమీక్ష నిర్వహించి ఘాట్లు, మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించారు. ముందుగా స్థానిక హోటల్లో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమై పుష్కరాల మాస్టర్ ప్లాన్, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, శాఖల సమన్వయంపై చర్చించారు. తర్వాత కోటిలింగాల, పుష్కర్ ఘాట్లను సందర్శించి భక్తుల సౌకర్యాల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్ఎంసీ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులతో సమీక్ష నిర్వహించి రహదారులు, డ్రైనేజీ, సీవరేజ్, రివర్ ఫ్రంట్ తదితర పనుల పురోగతిపై ఆదేశాలిచ్చారు. మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరం నగర మౌలిక వసతుల అభివృద్ధికి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తుల కోసం హోమ్ స్టేలు, టెంట్ సిటీలు, మెరుగైన పర్యాటక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం నిధుల విషయంలో రాజీ పడకుండా శాశ్వత మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, గత పుష్కరాల కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిస్ ఆదిత్య శర్మ, ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాసరావు, టూరిజం రీజనల్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ పుష్కరాలకి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వంలో నిధులు కొంత కొరత ఉన్నప్పటికి కూడా ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా అన్ని శాఖల నుంచి అనేక విధాలైనటువంటి నిధుల్ని సేకరించి సమీకరించి రాజమండ్రి పుష్కరాలకి నారాయణ గారు, అలానే మన డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులు చౌదరి గారికి, అలాగే మంత్రి గారికి, స్థానికంగా ఉన్న యువ శాసనసభ్యులకి అంశాల మీద చాలా క్లారిటీ ఉంది. క్లారిటీకి అనుగుణంగా గత పుష్కరాల కంటే ఈ పుష్కరాల్లో ఎక్కువగా పనిచేస్తాం. అలానే లెఫ్ట్ మెయిన్ కెనాల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పోలవరం అథారిటీ వారితో మాట్లాడి 250 కోట్ల రూపాయలని సేకరించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే సాక్షి, పూర్వోదయ, అలానే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఈ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దాని గైడ్లైన్స్ తీసుకుని నారాయణ గారు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. ఆ గైడ్లైన్స్ తీసుకుని
గత పుష్కరాల కంటే ఎక్కువగా మనం పనిచేసే విధంగా ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి వారికి తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో మొన్నే మీరు శుభవార్త విన్నారు. 580 కోట్లు కేటాయించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఒక అధ్యక్షన జరిగిన సమావేశంలో ఈ రోజున నారాయణ గారు, మంత్రి దుర్గేష్ గారు, సోమవీర్రాజు గారు, బుచ్చ చౌదరి గారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అలాగే మా కూటమి నాయకులందరూ కూడా నగరంలో కోటిలింగాల ఘాటు మొదలుకొని ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్న 15 కోట్ల అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్ కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్న సుమారు 15 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే గతంలో 2014-19లోని లే చేయబడిన టైల్స్ కానీ, అలాగే బాటిల్ నెక్స్ ఎక్కడైతే ఘాట్స్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా చర్చించుకుంటూ కేటాయించిన నిధులు ఎక్కడ వెచ్చిస్తూ ఉన్నారు, ఎలా చేయబోతున్నారు అనేది గౌరవ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరి యొక్క సమక్షంలో పర్యవేక్షించడం జరిగింది, సమీక్షించడం జరిగింది. పుష్కరాలని ఘనంగా నిర్వర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఎన్డీఏ కూటమి తరఫున అనేక శాఖలకు నిధులు ఆల్రెడీ కేటాయింపు చేయడం జరుగుతూ ఉంది. ఒకటి దేవాదాయ శాఖ, దేవాలయాలు, సత్రములు, వాటి పునర్నిర్మాణం, వాటి మీద ఆ కార్యక్రమాలు, రహదారులు విశాలం చేయడంలో, రహదారుల నిర్మాణంలో R&B, పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖ స్థలంలోనే పూజ్యులు నారాయణ గారు కార్పొరేషన్ కూడా నిర్దేశించారు. 580 కోట్లతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, శాశ్వతమైన ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని లక్ష్యంలో మనం ఉన్నాం. ఇప్పుడున్న ఘాట్లను రెట్టింపు చేయాలని నిర్ణయం చేశారు. ఏదైతే ధవళేశ్వరం దగ్గర నుంచి వెంకటనగరం దాకా ఉన్న మొత్తం అన్ని ఘాట్లు కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు వెచ్చించడం జరుగుతూ ఉంది. కార్యక్రమాలు అమలు చేసి రాజమండ్రి చరిత్రని తిరగదాశారు. రాజమండ్రి పౌరులు ఎంతో ఆహ్లాదకరంగా ఆశీర్వదిస్తారో, ఇలాగ అతిథులను ఆదరిస్తారో గతంలో చూపించారు. ఈ తఫా కూడా అన్ని సంఘాలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్కారాలండి. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా పుష్కరాలను చేసాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 మంత్స్ ముందు. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎండోమెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళ మేజర్ వర్క్లు స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావటం నేను జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, మున్సిపల్ శాఖ మార్చులు, అదేవిధంగా గతంలో పుష్కరాలు నిర్వహించినటువంటి సంపూర్ణమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, సీనియర్ శాసనసభ్యులు అపారమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ బుచ్చ చౌదరి గారు, యువ శాసనసభ్యులు కష్టపడి పనిచేస్తున్నటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, శాసనమండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారు, అదేవిధంగా ప్రధానంగా ఈరోజు ఒక పుష్కరాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయనేటువంటి ఆలోచన అటు ప్రజల్లోనూ ఇటు
పాత్రికేయ మిత్రుల్లోనూ కూడా చాలా సందర్భాల్లో కనపడినటువంటి నేపథ్యంలో వరుస పర్యటనలతోటి మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని మా ముందు పెడుతూ అదేవిధంగా ఏ రకంగా ఈ పుష్కరాలు విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతోటి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రత్యేకించి ఈ పుష్కరాలని 6 జిల్లాలు కొత్త 6 జిల్లాలకి సంబంధించినటువంటి గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ పుష్కరాలని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ శాంక్షన్ చేసినట్టుగా వారు చెప్పిన మీదట ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి, దాంతోపాటు వివిధ విభాగాల వారు టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, రేపు పుష్కరాలు వచ్చే నాటికి అది కూడా సర్వాంగ సుందరంగా తయారు కావటం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీతోటి అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి సమీకృతంగా ఒక కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ నెల 13వ తేదీ రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో సర్ అర్దన్ కాటన్ బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి పైలాన్ ఆవిష్కరిస్తారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల నివాసంలో శనివారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. బ్యారేజీ గేట్లకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడి నుంచి పిచ్చుకలంక వద్దకు చేరుకొని రైతులతో సమావేశం నిర్వహిస్తారని వివరించారు. రూరల్ నియోజకవర్గంలోని కూటమి నాయకులు అన్ని గ్రామాల నుంచి కనీసం 5,000 మంది రైతులను ఈ సదస్సుకు తరలించాలని సూచించారు. రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలను చంద్రబాబు వెల్లడిస్తారని అన్నారు. గొడ్డలి పార్టీతో చాలా ప్రమాదకరమని, ఆ పార్టీ నాయకులు పదే పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తున్నారని, ఆయనపై దాడి చేస్తే కూటమిపై చేసినట్టుగా భావించి 3 పార్టీల నాయకులు ఖండించాలని కోరారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని అర్హత లేదని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల సమన్వయంతో పనిచేసి సీఎం సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ధవళేశ్వరం వస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే గేట్స్ ఉన్నాయో బ్యారేజ్ గేట్స్, పాడైపోయిన గేట్లు దాన్ని కొత్త గేట్లు పెట్టేదానికోసం 150 కోట్ల రూపాయలతో పథకం శాంక్షన్ చేశారు. బెకం కంపెనీ దాన్ని టేకప్ చేసింది. పనులు ప్రారంభించడం కోసం చంద్రబాబు గారు వచ్చి పైలాన్ ఆవిష్కరిస్తారు ధవళేశ్వరం దగ్గర. అలాగే పిచ్చుకలంక దగ్గర కొత్తపేట నియోజకవర్గం పిచ్చుకలంకతో అక్కడ కూడా రైతు సదస్సు జరగబోతుంది. రైతు సదస్సు తర్వాత వారు మళ్ళీ పోలవరం వెళ్తారు. రైతులంతా కూడా రైతులకు సంబంధించిన సమస్యల మీద చర్చించడం కోసం రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల ప్రయోజనాలకు ఉద్దేశించి గోదావరి జిల్లాలో రైతుల సమస్యల మీద కూడా మాట్లాడేదానికి, వివిధ పంటల పరిస్థితి మీద చర్చించేదానికి కూడా ఇది అవకాశం వస్తుంది. రైతులు లాభసాటిగా వ్యవసాయం ఎలా మార్చాలి, అధునాతన ప్రక్రియలు ఏమేయాలి, పంటల గిట్టుబాటు ధరలు ఎలా దాని మీద చర్చించేదానికి అవకాశం ఉంది కనుక దయచేసి ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం అంతా కలిసి రావాల్సిందిగా, ముఖ్యంగా డెల్టా రైతాంగం భారీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిమ్మల రామానాయుడు గారు కూడా ఆ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రిగా వారు కూడా ముఖ్య పాత్ర వస్తారు. చంద్ర దుర్గేష్ గారు వస్తారు. ఇతర నాయకులంతా కూడా అందరూ కూడా అక్కడికి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇవాళ రాజమహేంద్రవరంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకత్వం అంతా కూడా కలిసి కార్యకర్తలంతా రావాలని, ముఖ్యంగా రైతాంగం రావాల్సిన అవసరం ఉంది. రైతాంగ సమస్యల మీద ఈ సదస్సు కనుక దయచేసి రైతులంతా రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా కార్యకర్తలందరికీ, 3 పార్టీల కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీ లక్ష్మీ తోపుడు బల్ల చిన్న వర్తక సంక్షేమ సంఘం 37వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో శ్రీ లక్ష్మీ తోపుడు బల్ల చిన్న వర్తక సంక్షేమ సంఘం 37వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విచ్చేశారు. అతిథులుగా మార్కండేయ స్వామి గుడి మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు హాజరయ్యారు. కమిటీ ప్రెసిడెంట్ దబ్బాడ జయరాం, వైస్ ప్రెసిడెంట్ నక్కినేని సింహాచలం, సెక్రటరీ గరిగిన వెంకటేశ్వరరావు, కోశాధికారి తాడేరు లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ మేడల శంకర్రావు, గౌరవ అధ్యక్షులు తిరునాదుల శనేశ్వరరావు, సలహాదారి కె నరసింహారావు, కమిటీ మెంబర్లు పిన్నింటి మహేష్,
జోడు మల్లేష్, కామేశ్వరరావు, రాపాక రాజేష్, పెంటపేట శ్రీను, దండు సుబ్రహ్మణ్యం, హనుమాన్ సింగ్ ఆడవాళ్లకి పిల్లలకి ఆటల పోటీలు తదుపరి గిఫ్ట్లు బహుకరించారు. ఇప్పుడు మరి మేము మా సంస్థలో మా పొద్దు చౌదరి గారు అప్పన్న గారు కూడా చాలా వరకు మా సమస్యలు తీర్చారు. కొత్తగా ప్రెసిడెంట్ గారు మేము కొన్ని గతంలోనూ మేము మాట్లాడాము. ఆయన వస్తారంటే ఆయన ఒంట్లో పోలేదు. ఆ కొరకు వచ్చేసిన సంతోషం. మా బాధలు మా సమస్యలు దిగమని అడుగుతున్నాము. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు సాయం చేశారు. ఎందుకంటే ఈ జనాన్ని తెలుగుదేశం పార్టీని కూడా మేము చాలా గౌరవిస్తాం. ఇప్పుడు కూడా ఎప్పుడు రాజమండ్రిలో కూడా తెలుగుదేశం వస్తుంది. ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఈ రోజు రాజు కూడా అది సమస్యలు ఎలా ఉన్నాయంటే మేము రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాము. మరి బళ్ళు లేని బళ్ళు వ్యాపారంలో మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడినప్పుడు కూడా మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని మా ఫ్యామిలీతో అంత గోడలు పెట్టుకొని అందరం మరి మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు మా పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలకి గతంలో మా పార్టీ ఇచ్చారు. ఎక్కడ వ్యాపారం చేసుకోవాలో ఏమిటి ఇక్కడ తిరుమల రాంబాబు గారు మన ఎమ్మెల్యే గారు వచ్చిన కాకుండా రాలేదు. మీ దైవాల పరంగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే మా అన్న అల్లరి వాసి గారు కూడా చేస్తారని నమ్మకం ఉంది. మా తోడుగా దీపు గారు ఉన్నారు, మీరు ఉన్నారు, మా సంఘాన్ని ఆదుకోండి సార్. ఏం లేదు సార్, ఇక 30 అనా పైసా 10 రూపాయల బడ్జెట్తో సహా ఉన్నారు, అక్కడ ఉన్నారు సార్. అలాగే గోదావరిగట్ల మీద 37 సంవత్సరాల పెట్టి గోదావరిగట్ల మీదే మేము ఇంటికి పెట్టుకున్నాం సార్. మాకు ఎక్కడా కూడా స్థలం కూడా లేదు. మా సంఘం సాధించినప్పుడు 10 రూపాయలు సార్ సంఘం సబ్జెక్ట్. ఈరోజు 2 రూపాయలు వస్తుంది సార్. 37 సంవత్సరాల పెట్టి 10 ఆ రోజుల్లో 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు సార్. ఈ జాయిన్ అయినప్పుడు 30 రూపాయలు సార్. ఇది డిస్కౌంట్గా 2 రూపాయలు సార్. మా కోరిక సార్, మా సంఘం తరఫున మీరు చేస్తారని చాలా సైట్కు ఒకరికి వాసు, నేను, దీపు కలిపి ఏర్పాటు చేయించాం. మీకు మీటింగ్ పెట్టుకోవడానికి చిన్న షెల్టర్ కావాలన్నది సమంజసమే. గతంలో ఈ కాఫీ మేస్టర్లు వీళ్ళకి మాకు మీటింగ్ కావాలంటే ఆదిపదేమనేది ఒక సైట్ ఇప్పించి వాళ్ళు పట్టుకునేలా ఏర్పాటు చేశాను. అందుగురించనే ప్రజలకి మేమంటే ఒక నమ్మకం, చేస్తారు అనేది భరోసా ఉంటాయి. అందుకని ఎక్కడైతే మీకు ఇప్పటి నుంచో 37 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి సీనియారిటీని గుర్తించి మీకు ఎక్కడ అవకాశం ఉందో అక్కడ భూమిలోనే మళ్ళీ ఎక్కడో బయట మీకు చాలా కష్టం. ఐడెంటిఫై చేసి మీకు పలానా చోట ఉందని చెప్పండి మన ఎమ్మెల్యే గారికి. మేము అందరం సార్ ఇవాళ మీరు హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నారంటే అయిన వాళ్ళే. ఎందుకంటే ఎక్కడన్నా బ్యూటిఫికేషన్ చేసుకున్నా ఏదన్నా చేసుకున్నా గత ప్రభుత్వం అక్కడ 5 పనులు ఉన్నా 6 పనులు ఉన్నా మీ గురించి పట్టించుకునేవారు కాదు. కానీ ఇవాళ ఎక్కడన్నా పుష్కరాల పని చేసినా ఏ పని చేసుకున్నా మీకు ప్రత్యామ్నాయం చూసి అప్పుడు వాళ్ళకి ఎక్కడన్నా ప్లేస్ చూపించి అక్కడ మీరు పని చేసుకోండి అని చెప్పి ఒక్క తోపుడు బండి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని ఆదిరెడ్డి వాసు గారు ప్రతి ఒక్కరికి ఇవాళ అందరికీ సూచించడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ. అలాంటి ఎమ్మెల్యే గారు మనకి ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇవాళ 2 సంవత్సరాలు అయ్యి ఒక్కరోజు కూడా ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకున్న రోజులు లేవు. మన గురించే ఇవాళ మన ప్రజలు బాగుండాలి, ఆనందంగా ఉండాలని ఇవాళ వాళ్ళ సొంత పనులు కూడా మానుకుని మన గురించే రాజమండ్రి గురించి ఆయన కృషి చేసి ఇవాళ 200-300 కోట్లు ఇంచుమించు రాజమండ్రికి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే పుష్కరాలకు కూడా మీ అందరికీ ఏం ఇబ్బంది లేకుండా అన్ని పరిష్కారాలు చేస్తారని ఆ రోజు ఎప్పుడైతే నేను గతంలో తీసుకెళ్ళాను వాళ్ళని ఏ ఇబ్బందులు లేకుండా మీరు చూడాలని ఏ ఒక్కరికి కూడా పుష్కరాలు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా వాసు గారు పరిష్కరిస్తారని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు పేద కుటుంబాల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలోని ఆయన నివాసంలో శనివారం 30 కుటుంబాలకు 29,50,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయా గ్రామాల కూటమి నాయకుల సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో 555 కుటుంబాలకు 5,31,75,000 రూపాయలను సీఎం సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగిందన్నారు. వీటిలో వైద్యం అందించేందుకు 4,03,00,000 విలువైన ఎల్డీసీలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ సహాయం ద్వారా ఆయా కుటుంబాలకు కొంతమేర ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 30 మందికి 29,59,298 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది, ఎల్ఓసీతో సహా. ఇవాళ మొత్తం 558 మందికి ఇప్పటి వరకు 5,31,00,000 రూపాయల 75,909 రూపాయలు ఇచ్చాం. దీంట్లో హైయెస్ట్ 4 లక్షల చిల్లర, 3 లక్షల చిల్లర, 2 లక్షల చిల్లర కూడా ఉన్నాయి. ఇవాళ 70,000, 80,000, 40,000, 60,000 అలాగే ఇచ్చుకుంటూ వచ్చాం. 3,02,000, 1,06,000, 3,90,000, 2,49,000, 3,09,000, 4,42,000 ఇలా కూడా. అంటే భారీ ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి పేద ప్రజలకు సహాయం జరుగుతుంది. మీరు చూశారు, ఆ వచ్చిన వారు చెక్కులు తీసుకున్న వారు ఏ స్థాయిలో ఉన్నారో, పసుపు తాడు కూడా లేకుండా నల్లపూసలతో వచ్చిన వాళ్ళు కూడా చూసాం. కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసాం. వాళ్ళని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున సహాయం చేస్తూ ఉన్నారు. రెండోది పెన్షన్లు కూడా 1వ తారీఖు ఇస్తున్న పెన్షన్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ విధంగా. దాదాపుగా 65 లక్షల మందికి 1వ తారీఖు కల్లా 24 రకాల పెన్షన్లు మనం ఇవ్వగలుగుతున్నాం. 4 దశలుగా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు కూడా మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం. దాన్ని కూడా మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ నిజమైన అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, చేస్తూ ఉన్నాం. దొంగ పెన్షన్దారులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో అందరి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే మంచాన పడిపోయి పూర్తిగా నడవలేకపోయి పూర్తిగా మరొకరి మీద ఆధారపడి జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి అయినా ఉంటే వర్కౌట్ చేసి మన కార్యకర్తలంతా కూడా ఇస్తే, మీరు పరిశీలన చేస్తే సదరం సర్టిఫికేట్ వచ్చేలాగా చేసి వారికి కూడా సాయం చేస్తాం. ఎందుకంటే దున్నపోతులాగా తిరిగేవాడు కూడా 15,000 రూపాయలు పెన్షన్ అడిగితే సరైనది కాదు. కళ్ళు చెయ్యాలా అంటే వికలాంగుడి పెన్షన్ అడుగుతారు, కన్ను మెల్లకన్ను అంటే వికలాంగుల పెన్షన్ అడుగుతారు. ఇది కరెక్ట్ విధానం కాదు కదా. అందువలన ఎవరైతే నిజమైన అర్హులకి పెన్షన్ అందాల్సిన అవసరం ఉంది పేదవాడికి. ఇవాళ పూర్తిగా మంచాన్ని మేము చూసాం. ఈ మధ్య గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మన కార్యకర్తలు కూడా మీరు స్టడీ చేసి చెబితే నేను స్వయంగా వస్తాను. మీరు ఎవరైనా అలాంటి కేసులు ఏదైనా ఉంటే నేనే స్వయంగా వచ్చి చూసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి సాయం చేస్తాం. మనం ధవళేశ్వరం చూసాం, మరో చోట చూసాం, కాతేరు ఒక కేసును చూసాం. అలాంటి కేసులు ఏదైనా ఉంటే అక్కడక్కడ మిగిలిపోయినవి ఉంటే అలాంటి వాళ్ళకి 15,000 ఇస్తే జీవిస్తారు. అలాంటి కేసులు ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే నేనే స్వయంగా వెళ్ళి పరిశీలన చేసి డాక్టర్లను తీసుకెళ్ళి పరిశీలన చేసి వారికి సాయం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో నడుపుతున్న వీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంత సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దండి, గొడ్డల పార్టీని నమ్మొద్దండి. గొడ్డల పార్టీ అరాచక విధానం వల్ల రాష్ట్రం నష్టపోయాం. వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సోషల్ మీడియాని దుర్వినియోగం చేసి తప్పుడు గోబెల్స్ ప్రచారం చేసి నాయకుల మీద తప్పుడు విధానాల్లో ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ విధానాలను ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరుగుతుంటే ఒక కమ్యూనిటీ మీద జరగడం కాదు, ఆయన మీద దాడి జరుగుతుంటే ఎన్డీఏ కూటమిని తక్కువ చేయటం కోసం చేసే ప్రయత్నం ఒక భాగంగా భావించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. అది ఒక జనసేనదే కాదు బాధ్యత, తెలుగుదేశం, బీజేపీది కూడా. మన నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. మన నాయకత్వాన్ని కించపరిచే ఎవరిని కూడా సహించడానికి వీల్లేదని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. రజకుల సమస్యలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణపై చర్చించేందుకు జూలై 12న రాజమహేంద్రవరం త్యాగరాజ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రజక జేఏసీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. రాజమహేంద్రవరం రజక కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పి షణ్ముఖం, కాకినాడ రామారావు, రాజమండ్రి నారాయణ, బొమ్మదేవర శ్రీనివాస్ మాట్లాడుతూ రజక సమాజానికి సంబంధించిన సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక సంఘాల ప్రతినిధులు, సామాజిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు.
రజక సమాజ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. అలాగే రజకులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి జూలై 12న జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో రజక నాయకులు పొలమూరు వెంకట్రావు, నందమూరి శ్రీను, బండపల్లి గణేష్, సేలం సత్యబాబు, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, అక్కినపల్లి లక్ష్మయ్య, సాంబశివరావు, బాలయ్య, విజయ్ కుమార్, శైలజ, జొన్నాడ శ్రీనివాస్, నాగబోసు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిలబెట్టుకోవాలని భారతదేశంలో 18 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయం గత 50 సంవత్సరాలు కూడా అనేక మంది మహనీయులు అనేక రకాలైన ఉద్యమాలు చేయడం, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వాలు సున్నితంగా దాన్ని పక్కన పెట్టేటువంటి విషయం పైన ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఇతర 18 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల వలె ఆంధ్ర రాష్ట్రంలో కూడా రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు సిఫార్సు చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా ఒక సున్నితంగా సాంకేతిక పరంగా బాగలేదని దానికి వెనక పంపడం జరిగింది. తదుపరి 2014 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రజకులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పిస్తానని చెప్పినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. తర్వాత 2018లో ఒక అధ్యయన కమిటీ వేయడం, ఆ అధ్యయన కమిటీ 3 జిల్లాల పర్యటన జరిపిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడం అర్ధాంతరంగా ఆగిపోయింది. తదుపరి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రజకుల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రజకుల షెడ్యూల్ కులాల జాబితా చేర్పించే విషయం పైన కూడా పూర్తిగా విస్మరించడం దానివల్ల 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్న 27 లక్షల మంది రజకులు 80% మంది తెలుగుదేశం పార్టీ కోసం విజయం కోసం పనిచేసిన సందర్భం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో తెలుగుదేశం ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా షెడ్యూల్ కులాల జాబితా చేర్పిస్తామని చెప్పిన మాటని గుర్తు చేస్తూ 2 సంవత్సరాలు అయింది ఎన్నికలై అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల కాలంలో వెనుకబడిన వర్గాలైనటువంటి గౌడ కులస్తులకు కానీ, అదే మత్స్యకారులకు కానీ, చేనేత కార్మికులు కానీ, వడ్డేరులకు కానీ, ఇతర కులాలకు అందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి రజక కులం 80% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఈ కులాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం విస్మరిస్తుంది అనే విషయం పైన ప్రతి జిల్లాలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రజకులను మొత్తం కూడా ఒక ఐక్యతా భావంతో ఈరోజు మరి 12/7/2026 తారీఖు నాడు రజక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి మేము రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పర్యవసానంగా గత 4 రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఇది 5వ రౌండ్ టేబుల్ సమావేశం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఏనాటి నుంచో రజకుల యొక్క చిరకాల వాంఛ కోరిక పెద్దల దగ్గర నుంచి కూడా ఇది రజకుల్ని ఎస్సీ జాబితాలో కలపాలని చెప్పేసి ఈ యొక్క రజకులు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 లక్షల మంది యొక్క కోరిక. ఇది తప్పనిసరిగా కూడా బాబు గారు గత ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి బీసీ డిక్లరేషన్లో పెట్టి తప్పనిసరిగా కూడా రజకుల యొక్క ఏదైతే ఆంక్ష ఉందో దాని మీద పూర్తిగా సహాయ సహకారాలు అందించి వీళ్ళని రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి నా వంతు నేను ప్రయత్నం పూర్తిగా చేస్తానని చెప్పేసి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని బీసీ కులాలని కూడా ఈయన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క రజకుల దృష్టిలో చిన్న చూపు చూస్తున్నట్టుగా
మాకు కొద్దిగా బాధ కలుగుతుంది. తప్పనిసరిగా కూడా ఏదన్నా చేయవలసి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం అటు ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నది కాబట్టి కేంద్రంలో కూడా ఒప్పించి మెప్పించి మరి తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మా రజకుల యొక్క కోరికని నెరవేరుస్తారని చెప్పేసి మేము యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరూ కూడా ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం రేపు జరగనున్నటువంటి ఈ యొక్క రజకుల ఆత్మగౌరవం అదేవిధంగా ఎస్సీ సాధనతో ముడిపడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా స్థానికంగా నాయకులు కానివ్వండి, అదేవిధంగా రామారావు గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మేము ఈ సభాముఖంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేయాలనుకుంటుంది ఒకటి, మోడీ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ప్రతిదానికి కూడా 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 సెన్సెస్ ఇట్లాగా. మేము అడుగుతున్నది 1 నేషన్ 1 క్యాస్ట్ 1 రిజర్వేషన్. రజకులు అనేవాళ్ళు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీల్లో ఉన్నారు. మరి వాళ్ళని అక్కడుంచి మమ్మల్ని వేరేగా ఉంచడానికి ఏం తేడా మీకు కనిపించింది? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి మేము సరైనటువంటి డాక్యుమెంట్ ఎవిడేషన్తో సిద్ధంగా ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ గతంలో మిగిలిన పార్టీలతో పోలిస్తే అనేక సార్లు దీన్ని ఒక ప్రయత్నం దిశగా తీసుకొచ్చింది, కానీ ఫలితం దగ్గరికి రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే అది దీనికి సంబంధించిన ఒక 10% పనే. దీని తర్వాత అంతా కేంద్రంలోనే ఉంటుంది. వీళ్ళేదో అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎస్సీ ఇచ్చేసినట్టు కాదు, దానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి డాక్యుమెంట్ అంతా కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఒకవేళ నిజంగా అది లేనప్పుడు కేంద్రంలోనే వీగిపోద్ది. వీళ్ళు ఇక్కడ చేయకుండా ఉండటానికి అనే దానికి ఎటువంటి ఇది లేదు. ఎందుకోసమంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు 85లో రామారావు గారు కానీ, 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటీవల పాదయాత్రలో మరి లోకేష్ గారు కానీ అందరూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మేము రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం 5వ రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రివరంలో పెద్ద ఎత్తున రజకులు తరలి రావాలని ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. గత 50-60 సంవత్సరాలుగా మన జాతి పెద్దలైనటువంటి అనేక మంది ఈ యొక్క రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పని అనేక మంది త్యాగాలు చేసినటువంటి ఈ యొక్క ఈ ఉద్యమాన్ని ఆరకుండా మరి గతంలో డాక్టర్ ఎమ్మంజయ్య గారు, బొంత వెంకటేశ్వర గారు, గంధం చంద్రరావు గారు, అనేక మంది జూపల్లి సత్యనారాయణ గారు, అనేక మంది పెద్దలు, ఎంతో మంది ఈ రజక జాతి పెద్దలు ఈ రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి అమరవీరులందరి సాక్షిగా రేపు పెద్ద ఎత్తున రాజమండ్రిలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రజకులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచబడినటువంటి ఈ సామాజిక వర్గాన్ని రజకుల్ని షెడ్యూల్ కులాల జాబితాలో చేరుస్తేనే వీరికి విముక్తి చెందగలుగుతుంది తప్ప వీళ్ళకి ఎన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చినా దీనివల్ల అభివృద్ధి చెందరని చెప్పేసి మొట్టమొదటిసారిగా రామారావు గారు ఈ రాష్ట్రంలో రజకుల యొక్క ఆర్థిక పరిస్థితులను గుర్తించినటువంటి రామారావు గారి యొక్క విధానాన్నే చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ఆ తర్వాత లోకేష్ గారు కొనసాగించారు. ఇది దఫాలుగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు రావాలన్నా రజకుల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టడం తప్ప దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగడం లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద మేము ఎందుకు ఆశలు పెట్టుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే రజకుల తలరాతలు మారుతాయని, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో రజకుల యొక్క తలరాతలు మారే అవకాశం లేదు. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ తీర్మానాన్ని పంపిస్తే తప్పనిసరిగా కేంద్రంలో చేర్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క డిమాండ్ని నెరవేర్చాలని చెప్పని గత 40 సంవత్సరాలు ఉన్న డిమాండ్ని ఈ ముఖ్యమంత్రి గారు నెరవేర్చారని ఒక గొప్ప ఆశయంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా పేరు కేఎన్ బులోక్. నేను సీనియర్ అడ్వకేట్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను. రజక సంస్థ 18 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను. మాకు చాలా ఈ రోజుని మా తెలుగుదేశం ఉన్న మా రజక కులానికి సంబంధించినటువంటి ఒక మంచి సభ ఇవాళ రాజమండ్రిలో పెట్టడానికి ముఖ్య కారకులైనటువంటి మాకు ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఈ రజక మహాసభ పెట్టడానికి కారణం ఏంటంటే 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాల్లో ఉండడం,
మా రజక క్యాస్ట్ ఎస్సీ జాబితాలో ఉండడం. కానీ ఇదివరకు ఎప్పుడో పూర్వం నుంచి కూడా 25-30 సంవత్సరాల నుంచి దీని మీద ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఇది రాజ్యాంగపరమైనటువంటి విషయం కాబట్టి కేంద్రంలో ఇక్కడ రిజల్యూషన్ చేయాలి. శాసనసభలో ఈ రిజల్యూషన్ని కేంద్రం ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాకు ఈ ఎస్సీ కులాల్లో చేరుస్తానని అంటేనే ఇది సాధ్యమైనటువంటి పని. ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు విఫలమవుతుంది. నేను రాజమండ్రిలో ఉన్నటువంటి మా రజక కులస్తులందరికీ, వివిధ జిల్లాల్లో ఉన్న కులస్తులందరికీ కూడా నేను మనవి చేశానంటే రేపు సభను ఐక్యం చేయాలనేటువంటి ఉద్దేశం అందరికీ ఉండాలని, అదేవిధంగా ప్రతి జిల్లాల వారికి అయిపోయిన తర్వాత మహాసభను ఏర్పాటు చేసి ఐక్యతగా మన అందరం అమరావతి వెళ్ళి ఈ సాధన గురించి అసెంబ్లీలో పెట్టుకుంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పుష్కరాలు 2027ను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు సమన్వయంతో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం. పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీ సోమవారం రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ధవళేశ్వరం సర్ అర్ధన్ కాటన్ బ్యారేజీ వద్ద కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రూరల్ నియోజకవర్గంలో 555 కుటుంబాలకు 5,31,75,000 రూపాయలను సీఎం సహాయ నిధి నుండి అందజేత. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.